మాట్లాడింది అయితే నేను ఖండిస్తూ ఉన్నా. ఇప్పుడు దేశంలో అన్ని అందరూ కలిపి అంటే పార్టీ తెలంగాణ నడపచ్చు అంట, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ నడపకూడదంట. అంతర్రాష్ట్ర జల వివాద మండలి ఆర్టికల్ 262లో భాగమైనటువంటి బచావత్ ట్రిబ్యునల్ బనకచర్ల హెడ్ రెగ్యులేటింగ్ అనేది కృష్ణా బేసిన్ లో వచ్చేటువంటి నీటిని మిగులు జలాలను మాత్రమే తీసుకోవడానికి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది అంతర్రాష్ట్ర జల వివాద మండలి. అయితే కర్ణాటకలో సార్ సార్ లెట్ మీ కంప్లీట్ సార్. కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్ట్ కడుతున్నారు. అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా కర్ణాటకలో ఉండకూడదు, కర్ణాటకలో ఏ పని చేయకూడదు అని చెప్పి కర్ణాటక చేసేచ్చాం. అలాగే తమిళనాడు, కేరళకి కొన్ని తామ్రపాని లాంటి నదుల యొక్క విషయాలు ఉన్నాయి, వాళ్ళు కూడా చేయొచ్చు అండి. అంటే నదీ జల వివాదాలు ఉన్న ప్రతి రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో రాజకీయాలు చేయకూడదు, ఆ రాష్ట్రంలో ఉండకూడదు. మీరు చెప్తున్నది మేము ఎట్లా నమ్ముతాం? పార్టీ పెట్టి ఇక్కడ తిరిగితే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ అది కేంద్ర పరిధిలో అంశం. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కేంద్ర పరిధిలో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య చూపించడం అనేది కరెక్ట్ కాదు. అంతర్రాష్ట్ర జల వివాద మండలి అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నట్టు అంశం. ఆ కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకోవాల్సిన 2 రాష్ట్రాల నీటి పంపకాన్ని కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర జల వివాద మండలి ద్వారా ఒక ట్రిబ్యునల్ ద్వారా చేయవలసినటువంటి దాన్ని లోకల్ పాలిటిక్స్, లోకల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులకు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ వచ్చిందే నీళ్లు నియామకాలు నిధులు వచ్చిందండి. నీళ్లు నియామకాలు అనేది ఆల్రెడీ అంతర్రాష్ట్ర జల వివాద మండలికి ఎవరి రాష్ట్రం యొక్క ప్రయోజనాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయ్యప్ప గారు నాకు అదంతా అవన్నీ ఒకటి. నేను అడిగే ప్రశ్న ఒకటే, ఇప్పుడు కృష్ణా జలాల వివాదం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేస్తారా, ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తారా? అది చెప్పండి, అయిపోతుంది సార్. ఇదొక విషయం. అది అంతర్రాష్ట్ర జల వివాద మండలి చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. బనకచర్ల హెడ్ రెగ్యులేటింగ్ అనేది కేంద్ర ప్రభుత్వ అనుమతులతో ఉంది. అటవీ ప్రాంతంలో నదులు ఎక్కడైనా ప్రాజెక్టులు కడితే అది కేంద్ర పర్యావరణ పరిరక్షణ కమిటీ కానీ అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. మొన్న పోలవరం ప్రాజెక్ట్ కి ఛత్తీస్గఢ్ కూడా అనుమతులు ఇవ్వలేదు, అది జరిగింది సార్. ఒక రాష్ట్రంలో కూడా ప్రాంతాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతాయి. అంత మాత్రాన జిల్లాల వారీగా మండలాల వారీగా ఇడిపోవాలంటారా చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే చూసుకుంటే రాయలసీమ అటు ఉత్తరాంధ్ర ప్రజల మధ్య కోస్తా జిల్లాల మధ్య నీటి పంపక విషయంలో కొన్ని ఉన్నాయి. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఏ ప్రాంతాన్ని సపోర్ట్ చేస్తారని అనకూడదు కదండి. ప్రాంతాలలో మెదక్కు, సంగారెడ్డి, రంగారెడ్డి లాంటి జిల్లాలలో కూడా నీటి కొరత ఉంది. అక్కడ ప్రాంతాల మధ్య విభేదాలు ఉన్నాయి. మా ప్రాంతానికి కాలువలు తవ్వలేదు, మా ప్రాంతానికి నీరు ఇవ్వట్లేదు అని చెప్పి విభేదాలు ఉన్నాయి. అంత మాత్రాన ముక్కలు చేసేయాలా? అంత మాత్రం ముఖ్యమంత్రి ఎవరికి సపోర్ట్ చేస్తారు? చెప్తున్నా ఎక్కడైనా సరే ఒక మాట చెప్తాను. ఇప్పుడు జల వివాదం అదే కావచ్చు, కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారా అడుగుతున్నాను నేను. ఎవరి ప్రజలను వాళ్ళు కాపాడుకుంటారు కదా అంటున్నాను. మీరు అన్న కర్ణాటకలో మన తెలంగాణ రాజకీయాలు చేస్తలేవు, తెలంగాణ వాళ్ళకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తారు. ఎవరు చెప్పండి, ఒక్కరు చెప్పండి. తెలంగాణ వాళ్ళ నాయకులు ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తున్నారా, ఓ పార్టీ మీటింగ్ పెడుతున్నారా, ఓ పార్టీ పెట్టినా చెప్పండి. తిరస్కరిస్తే మీరు ఎట్లాగూ నేనేమంటున్నా, అది అనవసరంగా గొడవ పెట్టుకోండి. మీరు అడిగిన పాయింట్ అక్కడ స్టిక్ అవ్వండి సార్. నేను దానికి ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. చెప్పండి. దేశంలో రాజ్యసభ సీటు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి కర్ణాటకకి ఇవ్వటం జరిగింది. తెలంగాణలో ఉండేటువంటి రాజ్యసభ సీట్లు కర్ణాటకలో ఉండేటువంటి రాజ్యసభ స్థానాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులకి కేటాయించడం జరిగింది. మరి అంత మాత్రం అక్కడ రాజకీయం ఆ ప్రాంతంలో ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల ఓటు వేరే రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు ఎన్నుకోవడం ఏంటి? అప్పుడు మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడటం ఏంటి సార్? చెప్తా, కృష్ణయ్యకి ఇచ్చిండు, ఎవరికి మన లేకపోతే మన వారికి మన జర్నలిస్టులకు రామచంద్రమూర్తి గారికి దేవులపల్లి అమరికి ఇచ్చారు. ఎవరేమన్నారు? బీజేపీ మన వైసీపీ తెలంగాణ ప్రజలు ఎవరైనా తెలంగాణ నాయకులు ఎవరైనా జోక్యం చేసుకుంటున్నారా? నేను పాపి గారు అన్న మాటని నేను అంతవరకు కంక్లూడ్ చేశాను. అందరూ కూడా ఒకే భాష కలిగినటువంటి వ్యక్తులు
ఒకే భాష కలిగి 2 రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులం ఇక్కడ. ఒకే భాష కలిగినటువంటి వ్యక్తులం. ఇద్దరు కూడా సహృదయమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, అటు వివాహ సంబంధాలు ఉన్నాయి, ఎన్నో ఆస్తి సంబంధాలు ఉన్నాయి. మనకి వేరు, ఇతర రాష్ట్రాలకు వేరు. ఇక్కడ ఒక తల్లి పుట్టినటువంటి మాట్లాడమని చెప్తాను. అప్పుడు ఏం చేస్తారో చెప్తా, వాళ్ళు ఏమంటారో చూస్తా. మద్రాసు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కదా, 200 సంవత్సరాలు మద్రాసా జయలలిత మద్రాసు కాదు, ఈ రోజు విజయ్ కూడా చిత్తూరు జిల్లా అండి పూర్వీకులు. మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు పక్క రాష్ట్రాలు, వాళ్ళు చూసి నేర్చుకోవాలి. మరి ఇతర రాష్ట్రాలు చేస్తారా అని అడిగారు. అందుకని ఈ రోజున విజయ్ చిత్తూరు జిల్లా అండి పూర్వీకులది, చిత్తూరు జిల్లా సార్. మీరు అడిగారు కదా, జయలలిత గారికి ఆంధ్రప్రదేశే, రజనీకాంత్ గారికి మరి వాళ్ళు ఎందుకు విశ్వసిస్తున్నారు తమిళ ప్రజలు? వాళ్ళ సొంత వ్యక్తిగా ఎందుకు కుండీల్లో పెట్టుకున్నారు? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం మన తెలంగాణలో ఎందుకు ఉండట్లేదు? ఉన్నది, అంతకంటే గొప్పతనం ఉన్నది. కానీ రెచ్చగొట్టి మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమం పాతది వస్తానే అంటున్నా. నేను స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం తెలంగాణలో వెనకబడి ఉన్నటువంటి వ్యక్తులు, తెలంగాణలో అవినీతి చేస్తున్నటువంటి వ్యక్తులు, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వ్యక్తులు, వీళ్ళు సరైన డ్యూటీలు కానీ సరైన పరిపాలన కానీ చేయలేకపోవడం వాళ్ళ అసమర్థత అండి. పాలకుల యొక్క అసమర్థతని ప్రాంతాల మధ్య చూపించడం, ప్రజల మధ్య చూపించడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారండి. జయలలిత గారి గురించి ఇంత గొప్పగా మాట్లాడేది అంత బాగానే ఉన్నది. జయలలిత గారు పోయి తమిళ ఇండస్ట్రీలో ఎంజి రామచంద్రతో ఉంటే అక్కడ ముఖ్యమంత్రి అయింది. నీ కోలీవుడ్ కు టాలీవుడ్ కు తీసుకోండి. కోలీవుడ్ అంటే తమిళ్ సినీ ఇండస్ట్రీ. తమిళ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ ఒక కర్ణాటక, ఎంజి రామచంద్రన్ కేరళ, ఎంజి రామచంద్రన్ కూడా తమిళ రాడు. జయలలిత ఇట్లా చూసుకుంటూ పోతే తమిళ సినీ ఇండస్ట్రీ అంతా నాదించింది. అయ్యప్ప గారు కోర్టు వేసుకోండి, అంత కోర్టు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ కేవలం ఆంధ్ర, ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఒక్క సామాజిక వర్గాలు తప్ప ఏ వర్గాలు కూడా ఇప్పటి వరకు కూడా 5 టుడే వరకు కూడా పెద్దగా తెలుగు ఇండస్ట్రీలో లేదు. ఇది కావాలంటే మీరు ఒకసారి తెలుగు ఇండస్ట్రీలో రచనలు చేసినటువంటి సి నారాయణ రెడ్డి గారికి జాతీయ ఉత్తమ అవార్డు వచ్చింది సార్. జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డు వచ్చింది. ఒక తెలంగాణ వ్యక్తికే కదా సార్ వచ్చింది. అక్కడ కాళోజీ గారి రచనలు యావత్ ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వాడు అందరూ కూడా గర్వపడేలాగా ఆయన గొప్పతనం రచనలు ఈ రోజు చూస్తున్నాం. నిండు వెలుగు సీనారాయణ రాస్తే ఒరే సీనారి రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని వచ్చిన తర్వాత రామ్మోహన్ గారు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని నిర్మితమైన తర్వాత హైదరాబాద్ లాగా అన్ని విగ్రహాలు పెడతారు. ధన్యవాదాలండి. మీ అభిప్రాయం